వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. నేను మీ భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు. బీహార్ ఓటర్ జాబితా సవరణపై లాలూ ప్రసాద్ ఆగ్రహం. ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని కుట్ర అని ఆరోపణ. ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని హైడ్రా బృందం రక్షించింది. చెమట ద్వారా డయాబెటీస్ మానిటరింగ్. బిట్స్ హైదరాబాద్ విద్యార్థి కొత్త ఆవిష్కరణ. దూదేకుల ముస్లిం సమాజానికి స్పష్టమైన పిలుపు. నాయకత్వంలో మార్పు రావాలి. షాద్నగర్ చౌరస్తా ఘోర ప్రమాదం. ట్యాంకర్ లారీ బైక్ ఢీ తండ్రి కుమార్తె మృతి. బీహార్ రాజకీయాల్లో ఓటర్ల జాబితా సవరణపై హీట్ పెరుగుతోంది. రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కుట్ర అని ఆరోపించారు. లాలూ ప్రసాద్ ఎక్స్లో ఓ పోస్టర్ షేర్ చేశారు. అందులో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు అనే భారత రాజ్యాంగ సూత్రాన్ని చూపుతూ ప్రధాని నరేంద్ర మోదీ మరియు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫోటోలతో ఇప్పుడు ప్రభుత్వం ఓటర్లను ఎంపిక చేసుకోవాలనుకుంటోంది అనే వ్యాఖ్యను జత చేశారు. ప్రజాస్వామ్య హంతకులు ఇప్పుడు బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని తొలగించాలని అనుకుంటున్నారు అని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై బీహార్లో రాజకీయ కలహం ముదిరింది. ఇది సామాన్య ప్రజల పేర్లను తొలగించి ఎన్నికలను దిద్దుబాటు చేయాలనే కుట్రగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ముగిసిన బీహార్ వర్షాకాల సభలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీ ఎమ్మెల్యేలు నలుపు దుస్తులతో బహిష్కరణలు నిర్వహించారు. ఓటర్ల జాబితా అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. 4వ రోజు సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం తీవ్రమవడంతో పరిస్థితిని నియంత్రించేందుకు మార్షల్స్ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. విపక్షం ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా ప్రస్తావించింది. అయితే అధికార ఎన్డీఏ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ ఇది సాధారణ ప్రక్రియ మాత్రమే అని చెబుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ రాజకీయ యుద్ధభూమిగా మారింది. ఈ అంశంపై భవిష్యత్తులో కూడా విపక్షం తమ పోరాటాన్ని కొనసాగించనుందని సంకేతాలు ఉన్నాయి. హైదరాబాద్లోని దుర్గం చెరువు వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించగా హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ బృందం అతడిని సమస్ఫూర్తిగా కాపాడింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. 25 ఏళ్ల వ్యక్తి కేబుల్ స్టే బ్రిడ్జిపై నుండి చెరువులోకి దూకే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో దుర్గం చెరువు వద్ద బ్లాకేజీ క్లియర్ చేసే పనుల్లో ఉన్న హైడ్రా డిఆర్ఎఫ్ బృందం అతన్ని క్షోభిత స్థితిలో గమనించి వెంటనే స్పందించింది. ఆ వ్యక్తి ఒక ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు, భార్యతో జరిగిన వాగ్వాదంతో భావోద్వేగపూరితంగా కుంగిపోవడంతో జీవితాన్ని ముగించుకోవాలని అనుకున్నట్లు తెలిపాడు. రక్షించిన తర్వాత హైడ్రా బృందం అతన్ని స్థానిక పోలీసులకు అప్పగించింది. అధికారులు అతనికి మానసిక పరామర్శ అందించారు. స్థిరపడిన తర్వాత అతని సోదరి సంరక్షణకు అప్పగించారు. బ్లడ్ టెస్టులకు ఇకపై సూదులు అవసరం ఉండదనేది బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థి అభిషేక్ కుమార్ మరియు అతని మెంటర్ ప్రొఫెసర్ సంకేత్ గోయల్ అభివృద్ధి చేసిన కొత్త టెక్నాలజీ లక్ష్యం. చెమట ఆధారంగా గ్లూకోజ్ స్థాయిలతో పాటు యూరిక్ యాసిడ్, లాక్టేట్ లాంటి ఇతర మెటబాలిక్ మార్గాల్ని కూడా ట్రాక్ చేయగల వియరబుల్ పరికరాన్ని వారు అభివృద్ధి చేశారు. ఈ స్మార్ట్ వాచ్ ఆధారిత డయాగ్నోస్టిక్ ప్లాట్ఫామ్ క్లియోమీ ఇన్నోవేషన్ అనే స్టార్టప్ ద్వారా కమర్షియల్ మార్కెట్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇది బిట్స్ హైదరాబాద్లోని మైక్రోఫ్లూయిడ్స్ నానో ఎలక్ట్రానిక్స్ ల్యాబ్లో రూపుదిద్దుకుంది. ఈ డివైస్ ప్రధాన విశేషాలు: చెమటతో పరీక్ష, గ్లూకోజ్తో పాటు యూరిక్ యాసిడ్, లాక్టేట్ను కూడా గుర్తించగలదు. ఇప్పటి వరకు చేసిన నమూనాల్లో 97 నుంచి 98% ఖచ్చితత్వం సాధించామని చెప్పారు. ధర: ఇది దాదాపు 2500 రూపాయల ఖర్చుతో అందుబాటులోకి రానుంది. దీని వాడకం సులువు, సురక్షితం, వ్యక్తిగత ఆరోగ్య నిర్వహణకు అనువుగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత రెగ్యులేటరీ అప్రూవల్స్కు పంపించి వాణిజ్య ఉత్పత్తికి ఏడాదిలోపు వస్తుందని అభిషేక్ తెలిపారు. ఈ పరిశోధన రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ప్రచురించే ల్యాబ్ ఆన్ ఏ చిప్ అనే జర్నల్లో ప్రచురించబడింది. సొంత నాయకత్వాన్ని ఎంచుకోవాలి, మార్పును తీసుకురావాలి అంటూ రాష్ట్ర ముస్లిం దూదేకుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రాజ్ అహ్మద్ గారు దూదేకుల సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు దూదేకుల సమాజం నమ్మిన రాజకీయ నాయకులు వారిని విస్మరించారని, ఇప్పుడు సమాజం స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో తమ స్వరాన్ని బలంగా వినిపించే సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉద్యమం 4 ముఖ్య లక్ష్యాలపై కేంద్రీకృతమై ఉంది.
సమాజం తమ ప్రాథమిక హక్కులను పొందాలనే కృషి, భావితరాలకు మెరుగైన విద్య, జీవన అవకాశాలు కల్పించాలన్న ధ్యేయం, విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, విద్యారంగాల్లో సరైన హక్కులు, రిజర్వేషన్లకు న్యాయం చేయడం, సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు సంకల్పం. ఈ లక్ష్యాలను సాధించేందుకు ఆయన 2 ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టారు. ఓటు మన ఆయుధం, ఓటును సరైన ప్రతినిధిని ఎన్నుకునేందుకు వినియోగించాలి. ఐక్యత మన శక్తి, సమాజం ఒక్కటిగా నిలబడి పోరాటం చేస్తే గెలుపు మనదే అవుతుంది. ఇది ఆలస్యం చేయాల్సిన సమయం కాదు, ఇప్పుడు మేల్కొనాలి. మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలి అని మొహమ్మద్ రాజ్ అహ్మద్ హృదయపూర్వకంగా పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న తండ్రి, కుమార్తె మృతి చెందారు. సిఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం షాద్నగర్కు చెందిన మచ్చేందర్ శంషాబాద్ వర్ధమాన్ కళాశాలలో బీటెక్ చదువుతున్న తన కుమార్తె మైత్రిని కాలేజీకి పంపించేందుకు బైక్పై బస్టాప్కు బయలుదేరారు. షాద్నగర్ చౌరస్తా వద్దకు రాగానే వీరి ద్విచక్ర వాహనాన్ని ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. మచ్చేందర్ ఘటనా స్థలిలోనే మృతి చెందగా మైత్రికి తీవ్ర గాయాలై లారీ టైర్ల మధ్య ఇరుక్కుపోయింది. కాపాడండి అంటూ మైత్రి చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. ప్రమాదం జరిగిన వెంటనే అతి కష్టం మీద తన మొబైల్ను సమీపంలో ఉన్న వ్యక్తికి ఇచ్చి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయాలని ప్రాధాయపడటం అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. అదే సమయంలో స్నేహితురాలి నుంచి మైత్రికి ఫోన్లు రావడంతో స్థానికులు ప్రమాద విషయం చెప్పి ఆమె బంధువులకు సమాచారం అందేలా చేశారు. కాసేపటికి మైత్రి కూడా కన్నుమూసిందని సిఐ తెలిపారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.